ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరామరెడ్డి గారు. నమస్తే సార్. సో ఫైనలీ ఒక కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక నెల గడిచిపోయింది అండ్ ఇవాళ ఆల్రెడీ మనం మేలో ఉన్నాము. సో ఇక్కడ చాలా మందిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. లైక్ మార్కెట్ ఇండెక్సెస్ బాగా పెరుగుతున్నాయి. దాదాపు 21,900 వరకు ఫాలో అయిన తర్వాత 24,500 వరకు ఇవాళ రావడం జరిగింది. మళ్ళీ సడన్ గా అక్కడ నుంచి కరెక్షన్ కూడా అయింది. సో హౌ దీస్ ఇండెక్సెస్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్, స్పెషల్లీ ఇన్ దిస్ సినారియో ఏదైతే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ టెన్షన్స్ మౌంట్ అవుతున్నాయి, పైగా యుఎస్ అండ్ చైనా టెన్షన్స్ కూడా తగ్గట్లేదు. సో ఇక్కడ ఏదైనా కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా, లేదంటే ఇక్కడ నుంచి ఇంకేదైనా ర్యాలీ ఉందా? సో ఆల్రెడీ బాటం నుంచి మార్కెట్ 2,000 పాయింట్లు పెరిగిందండి. సో 24,000 దగ్గర మార్కెట్ మేబీ టైం కరెక్షన్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ 2-3 మంత్స్ వరకు కూడా టైం కరెక్షన్ ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మార్కెట్కి అర్జెంటుగా మూవ్ అవ్వాల్సిన న్యూస్ ఏం లేవు ఇక్కడ. అండ్ ట్రంప్ ఇచ్చిన టారిఫ్ దాంట్లో 90 daysలో ఆల్రెడీ 1 month వరకు అయిపోయిందండి. ఇదివరకు ప్రోగ్రెసింగ్ అయ్యడం మనకు తెలియదు. అందుకని మార్కెట్లో అన్సర్టనిటీ పోయిందా అంటే పోయిందని చెప్పలేం కానీ, బట్ మార్కెట్ అయితే బాగా కూల్ అయిపోయింది. ఏఎక్స్ చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పాకిస్తాన్ ఇండియా వారు అది పెద్ద విషయం ఆ స్టాక్ మార్కెట్ కంటే, అది ఖచ్చితంగా అంత పెద్ద విషయం ఏం కాదండి. మనం ఏం అనుకుంటున్నాం అనేది కాదు ముఖ్యం, మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ముఖ్యం. కరెక్ట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ పాక్ వార్ నుంచి బయటకు వచ్చిన కానీ ఇప్పటి వరకు లాస్ట్ 1 week కనుక చూసుకున్నాం అనుకోండి, ఇండెక్స్ 24,000 దగ్గర రొటేట్ అవుతుంది తప్ప ఏం పడలేదండి. ట్రూ. 24,000 దగ్గర అక్కడే అయిపోయింది. అదే టైంలో పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ 7% డ్రాప్ అయింది. అంటే ఆ ప్రెజర్ వాళ్ళకుంది. అది ఆల్రెడీ దివాలా దిశగా నడుస్తుంది పాకిస్తాన్. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అసిస్టెంట్ రన్ అవుతుంది. ఈ టైంలో వారు ఇండియాతో పెట్టుకుంటే మరి వారికి తడిసి మోపడు అవుతుంది అనమాట. అందుకని వాళ్ళకి ఆ ప్రెజర్ ఉంది తప్ప ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఆ ప్రెజర్ ఉందని చెప్పి మనం ప్రూవ్ చేయలేము. ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం చూసుకుంటే కనుక నెంబర్ 1 రిటర్న్స్ వచ్చిన ఇండెక్స్ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ 36% వచ్చింది లాస్ట్ 1 year లో రిటర్న్స్. అండ్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఎంత డ్రాప్ అయిందంటే 13% డ్రాప్ అయింది. 13 అంతే. అంటే సెకండ్ ద బెస్ట్ ఇండెక్స్ లాస్ట్ 1 year రిటర్న్స్ అంటే ఇండియన్స్ డిఫెన్స్ అండి. ఇప్పుడు బాగా అన్సర్టనిటీ నడుస్తుంది వరల్డ్ వైడ్ గా. డిఫెన్స్ బడ్జెట్ అన్ని చోట్ల పెరుగుతుంది అండ్ దాంతో లోకలైజేషన్ జరుగుతుంది కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ బాగా మూవ్ అవుతున్నాయి అనమాట. ఇది లాస్ట్ 1 year రిటర్న్స్ 33% అండి. బట్ స్టిల్ ఆల్ టైమ్ హైతో పోల్చుకున్నప్పుడు ఇంకా అది 30% డ్రాప్ లో ఉంది అంతే మొత్తానికి. అండ్ ఈ లాస్ట్ 1 year లో ఈ అంటే ఈ ఇండెక్స్ కాకుండా కొంచెం బాగా ఉంది అంటే హెల్త్ కేర్ ఇండెక్స్ 18% ప్లస్ లో ఉందండి. నెక్స్ట్ ఫైనాన్స్ సర్వీసెస్ 20% ప్లస్ లో ఉన్నాయి. అండ్ ప్రైవేట్ బ్యాంకు అండ్ బ్యాంక్స్ అయితే మాత్రం ఆల్రెడీ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. అండ్ లాస్ట్ 1 year రిటర్న్స్ కూడా 12% దాకా ఉన్నాయి. మొత్తానికి అయితే సెక్టార్ స్పెసిఫిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ టైంలో హాట్ గా ఉన్న సెక్టార్స్ ఏమిటంటే ఫినాన్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ బ్యాంక్స్ ద బెస్ట్ కండిషన్ లో అండి. ఈ స్టాక్స్ లిటరల్లీ 1 year హై ప్లస్ ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. అండ్ వరస్ట్ గా ఉంది ఈ సెక్టర్ స్పెసిఫిక్ లో మనం చూసుకుంటే కనుక ఎనర్జీ అండి. అంటే 22% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై నుంచి, ఇంకా రికవర్ అవ్వట్లేదు కమోడిటీ. నెక్స్ట్ రియాలిటీ కూడా 22% డ్రాప్ ఆల్ టైమ్ హై నుంచి. అండ్ ఐటీ 21% డ్రాప్ ఆల్ టైమ్ హై నుంచి. అండ్ ఆటో 19% డ్రాప్ ఆల్ టైమ్ హై నుంచి. అండ్ పిఎస్సి బ్యాంక్స్ ఆల్ టైమ్ హై నుంచి 18% డ్రాప్. సో ద బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ హెల్త్ కేర్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. వరస్ట్ ఏమో ఎనర్జీ, రియాలిటీ అండ్ ఐటీ అండ్ పిఎస్సి బ్యాంక్స్ అనమాట. ఇదే మనం ఫ్యాక్టర్ బేస్డ్ మనం తీసుకున్నాం అనుకోండి, అన్నిటికన్నా వరస్ట్ ఉంది మూమెంటం అండి. నిఫ్టీ 500 మూమెంటం 22% డ్రాప్ అయింది. మూమెంటం ఎప్పుడు బుల్ మార్కెట్ లో పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. అంటే ప్రస్తుతానికి సైడ్ మార్కెట్ బేరిష్ మార్కెట్ నడుస్తున్నాయి కాబట్టి వర్స్ట్ పర్ఫార్మెన్స్ అది. అంటే బెస్ట్ అంటే ఈ ఫ్యాక్టర్ బేస్డ్ లో నిఫ్టీ 500 లో వాలటిలిటీ అంటేనే లో స్టాండర్డ్ డీవియేషన్ తో మూవ్ అవుతాయి కాబట్టి అది బెస్ట్ ఉంటుంది. ఈ టైంలో ఆల్ టైమ్ హై నుంచి జస్ట్ 7% డ్రాప్ అయింది. జస్ట్ 7%. ఓకే, అందుకంటే ఎక్కువగా బులిష్ ఉన్నట్టుంది. ఎందుకంటే దాంట్లోనే ఉంది లో వాలటిలిటీ. అంత బేసికల్ గా లో బీటా ఉన్న స్టాక్స్ తీసుకుంటే పర్వాలేదు అనమాట. నెక్స్ట్ మనం ఫ్రంట్ లైన్ ఇండెక్స్ కనుక తీసుకుంటే అన్నిటికన్నా ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే నిఫ్టీ 50 అండి. ఆల్ టైమ్ హై నుంచి జస్ట్ 7% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై నుంచి. అంటే లాస్ట్ 1 year రిటర్న్స్ 9%. అంటే సెక్టార్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ గా ఉన్న ఇండెక్స్ లో ద బెస్ట్ ఇండెక్స్ అంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో నిఫ్టీ 50 9% ప్లస్ వచ్చింది 1 year రిటర్న్స్ మీద. ఆల్ టైమ్ హై నుంచి జస్ట్ 7% డౌన్ అయింది. కానీ 1 year పాయింట్ ఆఫ్ లో వరస్ట్ పాలంటే నిఫ్టీ మిడ్ క్యాప్ 250 అండి. అది ఆల్ టైమ్ హై నుంచి 21% డ్రాప్ అయింది. అంటే ఈ సంవత్సరం రిటర్న్స్ కూడా లేదు, జస్ట్ ఫ్లాట్ రిటర్న్స్ అంతే. మనం 1 year పాయింట్ ఆఫ్ ఇలా చూస్తాం కానీ మరి 3 years కానీ లేదా 10 years కానీ 15 years పాయింట్ ఆఫ్ లో చూసాం అనుకోండి, వాలటిలిటీ ఏది ఎక్కువ అయితే రిటర్న్స్ అది ఎక్కువ వస్తుంది.
నిజం. అంటే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ 250 అనేది ద బెస్ట్ రిటర్న్స్. ఏది 15 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు, 3 ఇయర్స్ పాయింట్ ఆఫ్ లో కావచ్చు. ఈ సంవత్సరం వరస్ట్ అంతే. అదే నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు రిస్క్ రివార్డ్ రెండు కూడా మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగుంటుందండి. అందుకని మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్డ్ గా ఉన్న ఇండెక్స్ లో ద బెస్ట్ అంటే షార్ట్ టర్మ్ లో లాంగ్ టర్మ్ లో అయినా సరే మిడ్ క్యాప్ ఇండెక్స్ బాగుంటుంది. ఓకే, అండ్ థీమాటిక్ లో అంటే రకరకాల థీమ్స్ మూవ్ అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ టైం లో మాత్రం ప్రైవేట్ బ్యాంక్స్ అండి. అందుకని మీరు లాంగ్ టర్మ్ చూసుకుంటేనేమో మీరు ఫ్యాక్టర్ బేస్కి వెళ్ళిపోవడం బెటర్, అండ్ షార్ట్ టర్మ్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఏది హాట్ ఉంటే అది తీసుకోవడం బెటర్. అండ్ ఇండియాలో రిస్క్ రివార్డ్ ఫేవర్ ఉండేది మాత్రం మిడ్ క్యాప్ ఇండెక్స్ 150. మిడ్ క్యాప్ 150. ఓకే, బట్ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఒక 10 to 15 ఇయర్స్ అట్లా బుల్ మార్కెట్స్ ఎక్కువ ఉంటాయి ఇండియాలో, కాబట్టి మూమెంటం వర్కౌట్ అవుతుంది ఆ టైం. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసుకుంటే ఇండెక్స్ లో రీసెంట్ గా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ కానివ్వండి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ రిజల్ట్స్ కూడా చూసుకుంటే రిలయన్స్ స్టాక్ ర్యాలీ ఏదైతే జరిగిందో, సో దాని గురించి ఏం చెప్తాను? ఎందుకంటే ఒక లీడింగ్ పర్ఫార్మర్ గా ఉంది, అవుట్ పర్ఫార్మర్ గా నిలిచింది. అండ్ దీంతో పాటే లైక్ మారుతి కూడా ఈ రోజు చాలా పెరగడం జరిగింది. మరి ఆటోమోటివ్ స్టాక్ చూసుకుంటే దాదాపు 19% మైనస్ లో ఉన్నాయి ఆల్ టైమ్ హైలో. సో మారుతి లాంటి స్టాక్స్ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, ఇలాంటి ఇండెక్స్ పర్ఫార్మెన్స్ లో బాగా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్ గా రిలయన్స్ సపోర్ట్ చేస్తుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎనర్జీ వర్టికల్స్ లో మోర్ దెన్ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ ఫస్ట్ ప్రొడక్ట్ సోలార్ ప్యానల్స్ బయటకు వస్తుంది ఈ సంవత్సరం. ఓకే, వాళ్ళు ఏం చేసిన మాస్ టెలికామ్ లో మనం చూసాం కదా వాళ్ళు ఎలా చేశారు. అందుకని ఈవెన్ సోలార్ ప్యానల్స్ లో కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అవుతుంది ఆ వర్టికల్ లో. ఇప్పుడు దాకా ఆ వర్టికల్స్ లో వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టిన విషయం మార్కెట్ పట్టించుకోలేదు. రెండోది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండి. ఇండియా ఇప్పుడు దాని సైజు ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత 8 లక్షల కోట్ల ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో తిరిగిలేని పెత్తనం రిలయన్స్ వాళ్ళది, రిలయన్స్ మీడియాది. మార్కెట్ ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి కూడా. అందుకని ఎంటర్టైన్మెంట్ లో ఇటు సోలార్ ప్యానల్ లో కొత్త న్యూ ఎనర్జీ వర్టికల్స్ లో ద బెస్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ టెలికామ్ రిటైల్స్ కూడా ద బెస్ట్ లో ఉంది. కాబట్టి రిలయన్స్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చాలా నెగ్లెక్ట్ చేసిందండి మార్కెట్. అండ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ బాగుంది, అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ మనము ఇప్పుడు ఐ థింక్ ఇయర్ ఆన్ ఇయర్ YOY రిజల్ట్స్ కూడా డ్యూ ఉన్నాయి. సో కంప్లీట్ గా ఇలాంటి మార్కెట్స్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఒకవేళ నెగటివ్ న్యూస్ వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ వైపు నుంచి కానివ్వండి, ఇండియా వైపు నుంచి కానివ్వండి, సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్, ఆర్ యుఎస్ నుంచి ఇప్పటిదాకా అయితే ఒక నెల రోజులు గడిచిపోయాయి కానీ యుఎస్ నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇండియా ఈస్ ట్రైయింగ్ ఫర్ ఎ బైలాటరల్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ నిజంగానే ఇండియా ఫేవర్ లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ అయితే మార్కెట్స్ ఎలా ఉంటాయి? డెఫినెట్ గా ఇండియాకి పాజిటివ్ అండి. అప్పుడు యుక్రెయిన్ వర్సెస్ రష్యా వార్ అప్పుడు కూడా వరల్డ్ చాలా భయపడింది. ఇండియాకి ఆల్మోస్ట్ 6 లక్షల కోట్లు ఎనర్జీ బిల్ సేవ్ అయిందండి. ఓకే, ఇప్పటికీ మనకి అప్పుడు అంతగా ఆ వారు జరగక ముందు ఇండియాకి రష్యాకి ఉన్న ఈ ఎనర్జీ డీల్స్ అసలు నెగ్లిజిబుల్ అనమాట అది. ఓకే, ఇప్పుడు ఇండియా ఎనర్జీ నీడ్స్ లో ఆల్మోస్ట్ 40% ఒక రష్యా నుంచి వస్తున్నాయి. అది కూడా తక్కువ రేటుకి, మార్కెట్ తో పోల్చుకుంటే తక్కువ రేటుకి. అంటే ఇంతకుముందు మనం గల్ఫ్ రీజన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం 100%. ఇప్పుడు ఆల్మోస్ట్ 40% రష్యా నుంచి, అది కూడా $9 లో తిరగలేదు. అందుకని వరల్డ్ లో ఎక్కడ ఏమిటి జరిగినా సరే అల్టిమేట్ బెనిఫిషియరీ అది ఇండియానే ఉంటుందండి. ఈసారి కూడా ఏంటంటే ఇప్పుడు ఈ టారిఫ్ వార్ జరిగి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ నుంచి కూడా చైనా మీద వాళ్ళు 145% టారిఫ్ వేశారు. తగ్గిట్ల రూపాయి కూడా తగ్గిല്ല. వరల్డ్ మొత్తం వాళ్ళు పోస్ట్ పోన్ చేశారు తప్ప చైనా మీద ఏం తగ్గించలేదు. అందుకనే యాపిల్ వాళ్ళు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఇండియాలో ప్రొడక్టివిటీ ఇంకా పెంచాలన్న విషయాన్ని. ఫ్యాక్స్కాన్ వాళ్ళు టోటల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని వాళ్ళు డబల్ చేయబోతున్నారండి ఫ్యాక్స్కాన్ వాళ్ళు. అండ్ కాబట్టి అందరూ వియత్నాం దగ్గర నుంచి అండ్ చైనా దగ్గర నుంచి కొన్ని ప్లాంట్స్ ఇండియాకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. HP కావచ్చు, లెనోవో కావచ్చు, అండ్ యాపిల్ ఫ్యాక్స్కాన్ కావచ్చు, ఇలాంటి మొత్తం వాళ్ళు ఆల్రెడీ ఇండియాకి మూవ్ అయ్యే ప్లాన్స్ ఉన్నాయి అనమాట వాళ్ళకి. అంటే ప్రొడక్టివిటీ పెంచుతామని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సామ్సంగ్ కానీ ఇవన్నీ, పానాసోనిక్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఎపిసోడ్ వల్ల కూడా ఈ చైనా అమెరికా ఇగో వార్ అనొచ్చు లేదా టారిఫ్ వార్ అనొచ్చు, ఇది జరిగినంత కాలం మేజర్ బెనిఫిషరీ ఖచ్చితంగా ఇండియానే ఉంటుంది. దట్స్ అ వండర్ఫుల్ ఐడియా. సో అంటే ఎంత నెగటివిటీ ప్రపంచంలో ఉన్నా కానీ ఇండియా మాత్రం ఇట్ ఈస్ ఇన్ అ స్వీట్ స్పాట్. రైట్. సో దీని అడ్వాంటేజ్ మన ఇండస్ట్రీలో అంటే మన ఇన్వెస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో పెట్టుబడి, వీళ్ళందరికీ చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి. డెఫినెట్గా అండి. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే యాపిల్ ఇండియా రాకముందు ఇండియా యొక్క ఎగ్జిక్యూషన్ స్కిల్స్ మీద అందరికి డౌట్ ఉండేది. కానీ వరల్డ్ ద బెస్ట్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ లాంటివి ఇండియాలో ప్రొడక్ట్ బేస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు రెండో వాళ్ళకి ఇండియన్ క్యాలిబర్ మీద క్వశ్చన్ మార్క్ అంటే ఏం లేదు. అందుకని మెజారిటీ MNC కంపెనీస్ మొత్తాన్ని వాళ్ళ సెంటర్స్ అన్ని కూడా ఇండియాకి షిఫ్ట్ చేసే ప్లానింగ్ లో ఉంది అన్నమాట. చైనాలో ఉన్నాయి అవన్నీ కూడా. రెండోది ఇండియా వాళ్ళు ఇప్పుడు అమెరికాతో టారిఫ్ వార్స్ తగ్గించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ యూరోప్ తో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారే ఛాన్స్ ఎక్కువ ఉంది.
అందుకని ఎంటైర్ ఎపిసోడ్ పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ లో Hmm. మేజర్ బెనిఫిషియరీ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇండియానండి. ఇంతకుముందు చైనా ప్లస్ పాలసీ అనే వాళ్ళు ఇప్పుడు రియాలిటీకి ఇప్పుడు బీన్ అవుతుంది. అది ఇంకా ఇప్పుడు బీన్ అవుతుంది. అమెరికా పుణ్యం అంటూ ఇప్పుడు బీన్ అవుతుంది. డెఫినెట్ గా మోర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా షిఫ్ట్ అవుతాయి. అండ్ ఇండియాలో యూత్ ఉంది, ఇక్కడ టెక్నాలజీ ఉంది, పవర్ ఉంది, స్ట్రాంగ్ పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. అండ్ జిఎస్టీ కలెక్షన్ మీరు నేను చూసుకుంటే ఆల్ టైమ్ హై అండి. ఇది క్లియర్లీ షోస్ దట్ కన్జంప్షన్ స్టోరీ ఇండియాలో కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎంఎన్సీ కంపెనీస్ కి ఇండియాలో జస్ట్ నాట్ ఓన్లీ లో కాస్ట్ ప్రొడ్యూసర్, ఇండియా ఇట్ సెల్ఫ్ విత్ బిగ్ మార్కెట్ వాళ్ళకి. లోకల్ కన్సంప్షన్ హ్యూజ్ మార్కెట్. ఎందుకంటే పర్చేసింగ్ పవర్ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ 5 years లో వచ్చే న్యూ జనరేషన్ వాళ్ళు బిగ్గర్ దెన్ ద ఎంటైర్ అమెరికన్ పాపులేషన్. అంటే చూసుకోండి ఎంత కన్సంప్షన్ ఉంది ఇండియాలో. బిగ్గెస్ట్ న్యూస్ అది. యా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.